మెగా డిఎస్సీపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అది మెగా డిఎస్సీ కాదని మెగా స్కామ్ అని ఆయన అభివర్ణించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేసిన చీకటి కుట్ర అని జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిభావంతుల జీవితాలలో చెలగాటమాడారని మండిపడ్డారు. 16,000 పోస్టుల భర్తీ వారి కాల్సులు కురిపించిందని ఆరోపించారు. అవకతవకలు అవినీతికి వేదికను చేసిందని జగన్ మండిపడ్డారు. 6,100 మా హయాంలోనే మేము నోటిఫికేషన్ ఇచ్చిందే ఆయన రద్దు చేసి దాన్ని క్యాన్సిల్ చేసి 6,100 కూడా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తంగా 16,000 నోటిఫికేషన్ ఇచ్చినాడు అనేది పక్కన పెడితే అయినా ఇది మెగా అనే జాబితాలోకి ఎక్కడ రాదు. కానీ ఆ మెగా డిఎస్సి పేరుతో ఈయన నిర్వహించిన ఈ 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నది కంటికి కనిపిస్తూ ఉంది. వీళ్ళు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో, వీళ్ళు చేసిన స్కాముల నిర్వాహకం వల్ల ఎంతమంది కన్నీళ్లు పెడతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంతమంది రోధిస్తూ ఉన్నారు అన్నది కూడా కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ అంటే ఒక భరోసా. అలాంటి భరోసా ఈరోజు పోయిన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు మన పిల్లలు, జెన్జీ పిల్లలు ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గాని తగిలిస్తే కనిపించేది చంద్రబాబు.